సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఈరోజు జనగాం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద గవర్నమెంట్ గారిని పర్మిషన్ అడుకొని ఏదైతే జనగాం జిల్లాకు ఎలక్షన్లో కాంగ్రెస్ వస్తే 100% మేము జనగాం జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని అప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు వారు కామారెడ్డి సభలో వారు ప్రస్తావన చేశారు. అది కాకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు జనగాం జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని. మరి ఎలక్షన్ల టైం గుర్తున్న మీకు ఈ మా ఒక బీసీలు గౌన్లో ఏదైతే పాపన్న గురించి పెడతామని అన్న మాట ఎలక్షన్లు అయిపోయినాక గెలిచినాక గద్ద ఎక్కినాక ఇప్పుడున్న అగ్రకులాల ముఖ్యమంత్రులు మా బీసీల నాయకుల పేర్లు మీరు ఎక్కడ పెడుతున్నారయ్యా? జనగాం జిల్లాలో మేము వరంగల్ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాము ఎయిర్పోర్ట్కి. మరి జనగాం జిల్లాకు కూడా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాము. నీరా కేంద్రం ఉన్నది నందనం భువనగిరి యాదాద్రిలో, అది కూడా ఓపెన్ చేయరు. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మా గౌడ సంఘాలందరం కూడా పోరాటం చేసి నీరా కేంద్రం నెలకొల్పితే అది కూడా శూన్యమే. మీకు ఎందుకు ఇంత వివక్ష మా గౌడ జాతి పట్ల? 45 లక్షల ఉన్న మా గౌడ సోదరులు ఓట్ల రూపకంగానే మీకు పనికొస్తారా? మా ఒక డిమాండ్స్ మీ చెవులో పట్టదా? మా నాయకులందరం ఒకటే డిసిషన్ తీసుకున్నాం, ఏంటంటే ఈ ఏప్రిల్ 2వ తారీఖు సర్దార్ పాపన్న వర్ధంతి ఉన్నది. అప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పిసిసి కానీ పొన్న ప్రభాకర్ కానీ ఇమ్మీడియట్ స్పందించకపోతే మీ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ తీసుకుంటాం, చలో ఢిల్లీ కార్యక్రమం పెడతాము. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటలేడని మీ బాస్ రేవంత్ రెడ్డి, మీ బాసు రాహుల్ గాంధీ చెవులో మేమందరం వస్తాము. ఈ సభ రూపకంగా మేము శపథనం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏప్రిల్ 2 సర్దార్ పాపన్న వర్ధంతి వరకల్లా పాపన్న పేరు మీద జిల్లా అనౌన్స్ చేయకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం ఏమో ట్రైన్లలో పోయి 5,000 మంది రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటాము, సాధించుకొని వస్తాం. ఓకేనా? రేవంత్ రెడ్డి ఏదైతే అన్నవో అది జిల్లా ప్రకటించే రాదు నాయన, ఎందుకు ఈ లొల్లి మాకు? నువ్వు ఏదైతే అన్నవో అది చేయి, మా మనోభావాలు దెబ్బతీయత్తండ్రి. సూపర్ సూపర్. ఈరోజు గౌడ సహోదరులు ఏదైతే పూనారో మరి దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఒక మెసేజ్ పంపిస్తున్నాం మేము. దొరగారు, మరి మాకు మా యొక్క హక్కుల గురించి మాకేమి పెద్ద కోరికలు ఏం లేవు. ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ గారిది విగ్రహం పెట్టడం ఒక భాగం అయితే, రెండోది జనగామ జిల్లాకు కిలాషాపూర్లో జన్మించినటువంటి 7 కోటల్ని వశపరుచుకున్న మహారాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 474 సంవత్సరాల పూర్వమే మరి ఆయన 7 కోటల్ని వశపరుచుకొని సబ్బండ వర్గాలు ఏకం చేసి 7 కోటల్ని వశపరుచుకున్న మహావీరుడు. ఆయనకి ఈ రాష్ట్రంలో ఒక జిల్లాని కేటాయించి ఆయన పేరు మీద సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్గా జనగామ జిల్లాని కేటాయించాలని మేము ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు సూర్యాపేట 33 జిల్లాల తరఫున బాలల హక్కుల పరిరక్షణ వేదిక పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వర. జిల్లా కేంద్రంలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ఒక్కరోజు దీక్షా కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో మా గౌడుల ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో మరి సర్దార్ సర్వాయి పాపన్న సినిమా నిర్మాత హీరో కూడా వారు జయంత్ గౌడ్ గారు మా జనగామకు వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న పేరు జనగామ జిల్లాకు పెట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మా జనగామ జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితమే జయంత్ అన్న గారిని కలవడం జరిగింది. ఆ రోజు జనగామ మండలంలోని 3 గ్రామాలలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల ఏర్పాటు కోసం వారు మమ్మల్ని ప్రోత్సహించి వారు 3 విగ్రహాలను ఇప్పించడం కూడా జరిగింది. వాటికి ఆర్థిక సాయం కూడా వారే చేయడం జరిగింది. జనగామ జిల్లాలోని జనగామ మండలంలో చౌడారం గ్రామంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి ప్రజాప్రతినిధులు అధినేత మహారాజులందరినీ
జనగామలోని చౌడారం తీసుకొచ్చి చౌడారం గ్రామంలో విగ్రహం ఆవిష్కరణ కోసం స్వామి గౌడ్ గారు కానివ్వండి, పూర నరసయ్య గౌడ్ కానివ్వండి, ఇంకా రాజలింగం గౌడ్ ప్రజాప్రతినిధులందరినీ 42 మంది సర్పంచులను ఎంపీటీసీలను ఒక్కదాటిపైకి తీసుకొచ్చి జనగామ నియోజకవర్గంలో 3 విగ్రహాలను వారు ఇప్పించి మా పెద్దపాడు గ్రామంలో ఎర్రగౌళ్ళపాడు గ్రామంలో ఒక బహిరంగ సభ నిర్వహించి జయంత్ గౌడ్ గారి నాయకత్వంలో ఇక్కడ సర్దార్ సర్వాయి బాబుల స్ఫూర్తిని మొదలుపెట్టింది మాకు జయంత్ అన్న గారే మాకు స్ఫూర్తిగా నిలిచారు. అన్ని గ్రామాలలో చైతన్యం తీసుకొచ్చి ఇంకా కొన్ని గ్రామాలలో సర్దార్ సర్వాయి బాబుల విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మొదటగా మళ్ళీ ఒకసారి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి బాబు పేరును ప్రభుత్వం ప్రకటించిన వెంటనే జనగామలో భారీ బహిరంగ సభను మరి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ప్రభుత్వం ప్రకటించింది, ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధంగా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు దీక్ష చేసినటువంటి గౌడ సంఘాల సమన్వయ వేదిక లాగానే అన్ని సంఘాలు కూడా ఒకే తాటిపైన ఉండాలని, ఇది సాధించే వరకు అందరూ సమన్వయంగా పోరాటం చేయాలని జనగామ జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా సానుకూలంగానే ప్రభుత్వం ఉంది. కానీ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదన్న ఉద్దేశంగా మనం ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకువద్దాం. ప్రభుత్వం సానుకూలంగానే ప్రకటించింది కాబట్టి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని కోరుదాం. జయంత్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇంకా సర్వాయి బాబుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదామని వారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా జనగామ జిల్లా తరఫున గౌడ్లందరి తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో కలెక్టరేట్ ఆవరణలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ముందు ఏవైతే హామీలు అంటే బీసీల గౌండ్ల ఓట్లు కొల్లగొట్టడానికి ఏవైతే 42% రిజర్వేషన్తో పాటు జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతానని గౌండ్లకి హామీ ఇచ్చారు. మరి అలాంటి హామీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి గద్దెకెక్కి సంవత్సరం గడిచినా మరి హామీని తుంగలో తొక్కేసి మర్చిపోయారు. మరి ఆ హామీని గుర్తు చేయడానికి మా డిమాండ్ను నిర్వర్తించాలి అని ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష గౌడ సంఘాలన్నింటి తరఫున చేయడం జరిగింది. ఈ వచ్చే ఏప్రిల్ 2వ తారీఖున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ వర్ధంతి ఉంది కాబట్టి ఆ రోజున తప్పకుండా జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నామకరణం చేస్తున్నామని గవర్నమెంట్ తప్పకుండా అనౌన్స్ చేయాలి. లేకపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌళ్ళు తాడి చెట్టు ఎక్కి కళ్ళు అంటే ఆకాశమంతా తాడి చెట్టు ఎక్కి దిగి కళ్ళు అమ్ముకొని బ్రతికే మా గౌడ కుల వృత్తికి ఏ రోజు ఏం జరుగుతుందో, ఈ పూట పోయి ఇంటికి వస్తారో లేదో అని భయపడే మాలాంటి మా కుల వృత్తి మా అన్నదమ్ములందరికీ కూడా ఎంతో మంది ఎక్కి పడడం, చనిపోవడం ఇలాంటివి జరిగితే, ఎవరికైనా అంగవైకల్యం జరిగితే హాస్పిటల్ ఖర్చులకు వెంటనే 10,000 పంపించేవాళ్ళు, చనిపోతే 10 నుంచి 15,000 పంపించేవాళ్ళు, చనిపోతే 25,000 వెంటనే వాళ్ళ కార్యక్రమాలు జరపడానికి పంపించేవాళ్ళు, ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఎక్స్గ్రేషియా 12 కోట్ల బకాయి ఇప్పటి వరకు అలాగే ఉంది. ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు ₹1 ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే మా గౌడ్లు కనిపించట్లేదా? మా గౌడ్లు ఓటేస్తే ఈరోజు అక్కడ గద్దె మీద కూర్చోలేదా అని నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంతమంది ఓట్లేసి మిమ్మల్ని అక్కడ గద్దె మీద కూర్చోబెడితే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూడడం ఏంటని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించాం కాబట్టి మా హక్కుల్ని మీరు మాకు ఇవ్వడానికి ఆలోచించే, మాకు బడ్జెట్ లేదు, మాకు ఇవి లేవు అవి లేవు అని మీరు మాట్లాడుతున్నారు. మిగిలినవి చేయడానికి అన్నిటికీ, లేకపోతే మీ సొంత పనులు చేసుకోవడానికి అన్నిటికీ బడ్జెట్ వస్తుంది. మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం బడ్జెట్ ఎందుకు వస్తలేదని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ముఖ్యంగా కాటమయ్య రక్షణ కవచం తీసుకొచ్చారు. అంగరంగ వైభవంగా అక్కడ పెద్ద సభను పెట్టి అందరికీ ఇచ్చేసామని చెప్పి అనౌన్స్ చేశారు. 1% మాత్రమే కాటమయ్య రక్షణ కవచం అందింది. అందులోనూ హెడ్కు సంబంధించిన రక్షణ ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే మిగిలిన అన్ని పార్ట్స్కి రక్షణ వచ్చింది, కానీ హెడ్కి మాత్రం ఆ లొట్లు పడడము, కమ్మలు పడడం అట్లాంటివి పడ్డప్పుడు కూడా తీవ్రంగా గాయపడి చనిపోవడం జరుగుతుంది. మరి ఆ రక్షణ కవచంలో ఇకపై ఇచ్చే వాటిలో హెడ్కి సంబంధించిన రక్షణను కూడా జోడించి మిగతా ఏదైతే ఇంకా 99% పంచాల్సిన రక్షణ కవచాలు వెంటనే ప్రతి ఒక్క గౌడన్నకి అందించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏప్రిల్ 2న సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాకి పేరు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.